ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. 31వ అధ్యాయం. ఇందులో బేస్ వచ్చింది చూడరా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, మోనటల్ బేస్ 31వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుగా మనం విందాం. జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తంబురలను వాయింతువు. ఆ మాట నోట్ చేసుకోండి. మరలా నీవు తంబురను వాయింతువు. సంభ్రమపడు వారి నాట్యములలో, సంబరపడు వారి యొక్క నాట్యములతో కలిసేదవు. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా. మరి ఇంతేనా? గట్టిగా. నేను చాలా విషయాలు, అందులో 4 వాగ్దానాలు ఉన్నాయి. 4 వాగ్దానాలు. అందులో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవు మరలా సంబరపడు వారి నాట్యముతో కలిసేదవు అనే మాట. ఆ మాట నోట్ చేసి పెట్టుకోండి. ఆ మాటని, సంబరపడు వారి నాట్యముతో, చెప్పండి, నాట్యముతో కలిసేదవు. ఈ నెలలో సంబరపడే వాళ్ళు, గంతులు వేసేవాళ్ళు, ఆనందించేవాళ్ళు ప్రజలు ఉన్నారంట. ఆ ప్రజలతో కలిసి నువ్వు నాట్యం ఆడేటట్లు ప్రభు చేయబోతున్నాడంటే ఈ నెలలోనండి. కొంచెం గట్టిగా ఆమెను అంటారనుకున్నాను నేను. ముఖాలంతా వికారంగా ఉంచుకోవద్దు. హుషారుగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు తన ప్రజల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు, కొంచెం మొన్నటి పెట్టు, నీవు కట్టబడినట్లు నేను నిన్ను తిరిగి కట్టాలని ఆశిస్తున్నాను. ఎందుకు ఈ మాట దేవుడు అంటున్నాడు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ మాట అనటానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలు యొక్క కన్యక, నీవు కట్టబడినట్లు నేను నిన్ను కడతాను. మరలా నీవు తంబూరా వాయిస్తావు. తంబూరా అనే మాటకి తెలుగు, అర్థమైన తెలుగులో ఏమని రాస్తుందంటే కంజర అనే మాట రాస్తుంది. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, తిరిగి కట్టబడేటట్లుగా నేను నిన్ను కట్టేదను. చప్పలు కొట్టండి కొంచెం గట్టిగా రండి. గట్టిగా చప్పలు కొట్టండి. చేతులు పైకి ఎదుగు సరాలలో చెప్పండి. ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఇశ్రాయేలు కన్యక గురించి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? నీవు తిరిగి కట్టబడేటట్లుగా నేను కడతాను. నీ జీవితం చల్లా చెదరైపోయింది. నీ జీవితం కుప్పలా కూలిపోయింది. ఏ మనుష్యుడు ఎవరు కూడా నేను పట్టించుకోలేనటువంటి ఒక పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు. ఇశ్రాయేలు కన్యక, నేను మరలా నేను కడతానమ్మా. తిరిగి మీ జీవితాన్ని మరలా స్థిరపరుస్తాను, మరలా నేను ఆశీర్దిస్తాను. ఒక ఘనమైన ఒక ఆశీర్వాదం నువ్వు కళ్ళతో చూస్తావు అని దేవుడు అభయం ఇవ్వటమే కాకుండా, దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు తంబూరా వాయిస్తావు. ఇంతవరకు తంబూరాను వాయించలేకపోయావు, కంజర వాయించలేకపోయావు, చప్పట్లు కొట్టలేకపోయావు, సంగీతాన్ని వాయించలేకపోయావు, సంగీత స్వరాలతో నీ స్వరము కలపకుండా మోగపోయిన ఒక అనుభవానికి వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, తంబూరా వాయించేటట్లుగా, దేవుని స్తుతించేటట్లుగా, దేవుని ఆరాధించేటట్లుగా నేను నిన్ను ఆస్వాదించబోతున్నాను. అంతేకాదు, నీవు నాట్యమాడేవాళ్ళు, సంబరపడేవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, ఆ సంబరపడే వారితో నీవు కూడా కలిసి వారితో నాట్యం ఆడబోతున్నావు. చప్పలు కొట్టాలి కొంచెం గట్టిగా రండి. గట్టిగా చప్పలు కొట్టాలి. నాట్యం అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది డ్యాన్స్ అన్నమాట అండి. దేవుని సముఖంలో నాట్యము అనే మాటకి డ్యాన్స్ వేయటం, లేక వారి డ్యాన్స్ వేరు, వాళ్ళ ఆరాధన వేరు, వారి నాట్యం వేరు. ఆ నాట్యానికి ఏమండి ఒక అనుభవం ఉంది, ఒక ఆత్మీయ అనుభవం ఉంది. ఆ అనుభవంలో నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి.
ఇక్కడ రాసిన మాట సంబరపడువారు సంతోషపడువారి యొక్క నాట్యముతో నీవు కలిసెదవు. ఎవరితో కలిసేవో నాకు తెలియదు ఇంతకాలం. ఎవరెవరితో కలిసి ఉంటావు, ఎవరితో కలవకూడదో వాళ్ళతో కలిసి ఉంటావు. ఒకవేళ ఎవరితో చేరకూడదో లేదా ఎవరితో నువ్వు సహవాసం చేయకూడదో వారితో ఒకవేళ కలిసి ఉండొచ్చు. కానీ ఈ నెలలో ప్రభు వాగ్దానం అక్షరాలుగా నీ జీవితంలో దేవుడు చేస్తున్నాడు. అది ఏంటయ్యానంటే, సంబరపడు వారితో, నాట్యమాడి వారితో నువ్వు కలిసేటట్లుగా నా ప్రభు చేయను కాక. విశ్వాసంతో చప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి, గట్టిగా చప్పలు కొట్టండి. చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను. ఎప్పుడంటే అప్పుడు మనం నాట్యం ఆడగలుగుతామా? తలపైకి చెప్పండి. హలో, ఎప్పుడంటే అప్పుడు మనము నాట్యం ఆడగలుగుతామా? కడుపులో నొప్పి వస్తుంది, విరోచనాలు అవుతున్నాయి, అప్పుడు 2 సార్లు పోయి వచ్చావు, నాట్యం ఆడతావా? చెప్పండి, నాట్యం ఆడతావా? ఒకసారి ఆడు చూడు ఎట్లా ఉంటుందో. 2 విరోచనాలు ఆల్రెడీ అయి ఉన్నాయి, అబ్బా భలే అవుతున్నాయి విరోచనాలు అని చెప్పి నాట్యం ఆడగలుగుతాం మనం? ఎప్పుడంటే అప్పుడు నాట్యం చెప్పండి, ఆడలేమండి. మీలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జామ్స్ రాశారండి. ఇప్పుడు మీ జీవితంలో ఒక రకమైనటువంటి అనుభవం, నా జీవితంలో నాట్యమాడే అనుభవం వస్తుందా? సంతోషించగలుగుతానా? అందరితో కలిసి ఆనందించగలుగుతానా? లేకపోతే మార్కుల్లో ఒకవేళ సరైన మార్కులు రాకుండా, రిజల్ట్స్ వచ్చే సమయానికి ఒకవేళ నా పేరు అందులో లేకపోతే, నా మార్కుల లిస్టులో నాకు మార్కులు తక్కువైతే, ఏమండి నా నెంబర్ రాకపోతే కనుక ఆ వ్యక్తి నాట్యం ఆడగలుగుతాడా? చూడండి, నాట్యం ఆడటానికి ఒక అనుభవం కావాలి. ఎప్పుడంటే అప్పుడు నాట్యం ఆడలేడు, ఎప్పుడంటే అప్పుడు గంతులు వేయలేడు, ఎప్పుడంటే అప్పుడు దేవుని సముఖంలో సంతోషించలేడు, దేవుని సన్నిధిలో పరవశించలేడండి. ఈ రాత్రి నేను మీతో చెప్తూ వస్తున్నాను, దేవుడు మీతో మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వు తంబూరల వాయిస్తావు, మరలా కంజర వాయిస్తావు నీవు. అంతేకాదు, సంబరపడి వారు ఎక్కడైతే ఉన్నారో వారితో కలిసి నాట్యమాడేటట్లుగా నేను నిన్ను ఆ విధంగా ఆస్వాదించబోతున్నాను. మరలా నిన్ను తిరిగి కట్టేదాను. ఇశ్రాయేలు కన్నిక, నీవు తిరిగి కట్టబడదువుగాక, నువ్వు కట్టబడదువుగాక. ఆ విధంగా నిన్ను కట్టి, నిన్ను స్థిరపరిచి, తంబూర వాయించేటట్లు, నాట్యమాడేటట్లు నా దేవుడు ఈ నెలలో చేయబోతున్నాడు. ప్రతి వారి జీవితం నాట్యముగా మార్చబడబోతుంది. ఇక మీదట నాట్యమాడేటట్లు నా దేవుడు చేయబోతున్నాడండి. నిజమే, మీ జీవితాల్లో ఇంతవరకు నాట్యం లేదేమో, ఇంతవరకు డ్యాన్స్ లేదేమో, ఇంతవరకు ప్రభు సముఖంలో గంతులు వేయలేదేమో, ఇంతవరకు ప్రభు సముఖంలో నీ పాదాలు నాట్యం ఆడని ఒక పరిస్థితుల మధ్యలో ఒకవేళ అలా ఉండిపోయాయేమో. కానీ ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, మీ 2 పాదాలు నాట్యం ఆడబోతున్నాయి ఇక మీదట. మీ పెదవులు ప్రహర్షించబోతున్నాయి ఇక మీదట. మీ చేతులతో తంబూరలు వాయించబోతున్నారు. మీ హృదయంలో పరవశిస్తున్న పరవశం మీ గుండెల్లో పొంగబోతుంది ఇక మీదట. నా దేవుడు అద్భుతం జరిగించును కాక. విశ్వాసంతో చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. కొంచెం గట్టిగా చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. చూడండి, విలాప వాక్యంలో 5వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక చక్కటి మాట రాస్తుందండి. సంతోషము మా హృదయమును విడిచిపోయాను. అది ఒక మాట చూడండి, సంతోషము మా హృదయాన్ని విడిచిపోయాను. నలుదరి చెప్పండి, సంతోషం ఏమైపోయిందంట? నలుదరి చెప్పండి అమ్మా, సంతోషం ఏమైపోయిందంట? మా హృదయాన్ని విడిచిపోయాను. నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. చాలండి, మా హృదయంలో సంతోషము లేదు. మా గుండెల్లో ఉండవలసిన ఆ సంతోషం కాస్త మా సంతోషం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏ స్థలానికి వెళ్ళిపోయింది? ఎలాంటి పరిస్థితుల మధ్యలో సంతోషాన్ని, ఆనందాన్ని ఒకవేళ పోగొట్టుకున్నారో నాకు తెలియదు. తల్ల పైకెత్తి చూడండి ఒకసారి. ఒకప్పుడు మీ గుండెలో ఉంటున్న ఆ ఆనందం ఈరోజు కనపడుతుందా?
ఒకప్పుడు గుండెల్లో ఉంటున్న ఆ సంతోషం ఈరోజు మీకు కనబడుతుందా? గుండెల్లో ఉంటున్నటువంటి దేవుని శక్తి, దేవుని ఫలం ఈరోజు కనబడుతుందనంటే విడిచిపోయింది. కొందరు విడిచిపోయిందండి. సంతోషంగా ఉండలేకపోతున్నారు, ఆనందముగా ఉండలేకపోతున్నారు, గంతులు వేయలేకపోతున్నారు, నాట్యం ఆడలేకపోతున్నారు, తంబూరాను వాయించలేకపోతున్నారండి. ప్రభు చెప్తూ వస్తున్నాడు, నాట్యము ఎలా మారిందంట? దుఃఖముగా మారిపోయింది. మా నాట్యం దుఃఖముగా మారిపోయింది, మా గంతులు దుఃఖముగా మారిపోయాయి. నిజమే, ఎంత దుఃఖపడుతున్నామో నాకు తెలీదు. ఆ దుఃఖాన్ని నా దేవుడు తొలగించబోతున్నాడు ఈ రోజున. ఆ దుఃఖము కాస్త నాట్యముగా మార్చబడును కాక. విశ్వసిస్తే నువ్వు ఇలా ఉండవు. నేను చెప్తున్నాను, నువ్వు ఇలా ఉండవు. గంతులు వేస్తూ ప్రభుని స్తుతించబోతున్నావు. నువ్వు ప్రభు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు ఈ నెలలో. విశ్వసించు. ఎక్కడ పోయిందో ఆ ఆనందం మన మీ గుండెలోనికి రాబోతుంది, మీ గుండెలోనికి వస్తుంది. ఇప్పుడే విశ్వాసం అనిపించండి, ఇప్పుడే వస్తుంది. దేవుడు కుమరిస్తున్నాడు నీ హృదయంలో, పరిశుద్ధాత్ముడు చేయబోతున్నాడు. అదిగో అదిగో, అనుభవించండి, అనుభవించండి, అనుభవించండి. మీ దుఃఖము నాట్యముగా మార్చబడును గాక, నాట్యముగా మార్చబడును గాక. పన్ను దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా అల్లెలా చెప్దామండి. చూడండి, 30వ కీర్తన 11వ వాక్యం కూడా మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కటి మాట రాస్తుంది. దావీదు ఈ కీర్తన రాస్తూ ఈ మాట అంటున్నాడు. 30వ కీర్తన 11వ వాక్యం, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా అంగలార్పును ఎలా మార్చావంట? నోళ్ళు తెరిచాను, అందరూ చెప్పండి. నా అంగలార్పును ఎలా మార్చావు? నాట్యముగా మార్చావు. ఎంతగా నువ్వు కన్నీళ్ళు పెడుతున్నావో ఈ నెలలో విశ్వసించు, నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరగబోతుంది. అంటే పరిశుద్ధాత్ముడు హామీ, భరోసా ఇస్తున్నాడు, మాట ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నీకు నిశ్చయముగా ఈ కార్యం జరగబోతుంది నీ జీవితంలో. అంతే, నిశ్చయముగా జరగబోతుంది ఈ కార్యం. దేవుడు చెప్పమన్నాడు అక్షరాలుగా నీ జీవితంలో ఈ నాట్యం కలిగేటట్లు దేవుడు చేయబోతున్నాడు. అంతే, విశ్వసించు. దేవుని కార్యాలు చూడబోతున్నాను, దేవుని కార్యాలు చూడబోతున్నావు. అంతే, ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా. చూడండి, దేవుడు ఒకరి జీవితంలో, వారి జీవితంలో కనుక నాట్యం ఆడేటట్లుగా దేవుడు చేస్తే, నాట్యముగా మారిస్తే వారి జీవితాలు ఎలా ఉంటాయి, లేక ఎలాంటి అనుభూతి వారి జీవితంలో కలుగుతుందో ఒక 2-3 మాటలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి విషయం చెప్తున్నాను. నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 19-20 వాక్యాలు చదువుకుందామండి. 19-20 వాక్యాలు. ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులు సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్రపు జలములను మళ్లించెను. అయితే ఆ మాట నోట్ చేసుకున్నా. అయితే ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్య ఆరిన నేల మీద నడిసిర్రి. వెంటనే ఆరిన నేల మీద నడవటం ఆలస్యం. మిరియాం ఏం చేసింది? ఎవరామె? అహరోను సహోదరి మిరియాము తంబురాను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురలతోను నాట్యములతో ఆమె వెంబడి వెళ్ళగా. చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. ఒకసారి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. మరోసారి ఆమెను చెప్పండి. నోళ్ళు తెరిచి బిగ్గరగా ఒకసారి ఆమెను చెప్పండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అప్పటి వరకు ఏమండి వాళ్ళు అనుభవిస్తున్న బాధ ఎలాంటిది? ఓ ప్రక్కనేమో ఫరో సైన్యం వాళ్ళని తరుముకుంటూ వస్తుంది. తల్ల పైకెత్తి చూడాలి. ఫరో సైన్యం వాళ్ళని తరుముకుంటా వస్తుందండి.
ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఏమండి ఎవరు వాళ్ళకి ఏమండి ఆదరణ చూపేవాళ్ళు కానీ ప్రేమ చూపేవాళ్ళు కానీ ఎవరు కనబడలేదు. ఈసుమిసుగా వాళ్ళు అనిపిస్తున్న బాధ లేక వాళ్ళు అనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఇంత అంతా కాదండి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎవరికి చెప్పుకోలేక మోషే దగ్గరికి వచ్చి అంటున్నారు, మోషే మమ్మల్ని తీసుకుని వచ్చి ఐగుప్తులో సమాధులు లేవని ఈ శత్రువుల మధ్యలో మమ్మల్ని చంపడానికి ఈ స్థలాన్ని తీసుకుని వచ్చావా? దేవుడు చెప్తూ వస్తున్నాడు కదా. దేవుడి సముఖంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అటు చూస్తుంటే శత్రువులు మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారయ్యా. ఈ శత్రువుల మధ్యలో మేము ఎలాగ మా జీవితాన్ని కాపాడుకోవాలో అర్థం కావటం లేదు. ఒక ప్రక్కన చూస్తే శత్రువులు, మరొక ప్రక్కన ఎర్ర సముద్రం. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే చెప్పండి మీ అన్నట్లుగా మా పరిస్థితులు అలా మారిపోయాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలి? మోషేని ఇంతలా రాళ్ళ తీసుకుని వచ్చి ఏమండి మోషేని కొట్టి చంపి మరలా మనము ఏమండి ఆ ఐగుప్తు దేశానికి ఫరో ఏమండి పాదాల దగ్గరికి వెళ్ళి అతనికి మనం సాగిలి పడిపోయి అతని దగ్గర మనం బానిసగా బ్రతుకుతామని అనుకుంటున్న సందర్భాలు అయ్యి అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు చెప్తూ వచ్చాడు. ఏమన్నాడు? ఆ ప్రజలు ఓరకనే మౌనంగా ఉండమను, యెహోవా వారికి దయచేయు రక్షణను కనులార చూడబోతున్నారు. ఇక మీదట మీరు చేతులు పైకెత్తు సరాలు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మిమ్మల్ని అంతవరకు తరిమికుని రావచ్చు, మిమ్మల్ని అంతవరకు ఎవడి కన్నీళ్ళు పెట్టవచ్చు, అంతవరకు మిమ్మల్ని శ్రమపరిచేటట్లుగా ఒకవేళ చేయొచ్చు. ఏ పరిస్థితులు ఏ కన్నీళ్ళు మిమ్మల్ని శ్రమపరిచేయో నాకు తెలియదు. మిమ్మల్ని వేధిస్తున్న శత్రువులు ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని బాధ పెట్టే శత్రువులు ఎవరైనా కావచ్చు, మీతో పోరాటం చేసే శత్రువులు ఎవరైనా కావచ్చు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నీ కళ్ళ ముందు జల సమాధిగా మారబోతున్నారు. అదే జలముల్లో ఆరిన నేల మధ్యలో నడవబోతున్నాయి. ఇక మీదట నీవు కొట్టండి, కొంచెం గట్టిగా చెప్పలు కొట్టండి. చూడండి, 430 సంవత్సరాలు వాళ్ళు ఏ రోజైనా ఆరిన నేలను నడిచారా? ఎంత బానిసులుగా వాళ్ళు బ్రతికారు. కళ్ళపైకి చూడండి, ఎంత బానిసులుగా వాళ్ళు బ్రతికారు. ఆ శ్రమలో నుంచి లేక ఆ కష్టంలో నుంచి ఆ ఈనపో సంఖ్యల్లో నుండి ఎవరు విడిపిస్తారా అని ఏమండి వారు పెట్టిన మొర్ర ఇంత అంత కాదు, వాళ్ళ కన్నీళ్ళు ఇంత అంత కాదు, అంగలార్పు ఇంత అంత కాదండి. వారి కన్నీరు చూశాడు, వారి బాధ చూశాడు అని వాక్యంలో రాయబడింది. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఏడిచారో తెలిసిన ఇంచుమించుగా 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతూ వచ్చారండి. 400 సంవత్సరాలు కష్టాన్ని అనిపించారండి. 400 సంవత్సరాలు ఎవరు విడుదల పరుస్తారో అర్థం కాలేదు. అలాంటి పోరాటం అనిపించారు. కడుపు నిండా ఆహారం లేదు, వాళ్ళు కష్టపడుతున్నారు కానీ ఆ కష్టానికి తగిన ఫలితం లేదు. అడుసు త్రొక్కుకుంటూ ఏమండి ఇటుకలు కాల్చుకుంటూ ఇటుకల లెక్కన పూర్తి చేస్తూ ఇటుకల ఎన్ని కాల్చాలో అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఫరో అధికారులకి అప్పగించే పరిస్థితి, అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు. వాళ్ళకి పట్టిన బానిసత్వం అమ్మో ఏ జనాంగానికి పట్టకూడదండి. అంత భయంకరమైనటువంటి బానిసపు బ్రతుకుతున్నారండి. 400 సంవత్సరాలు తంబూరా కంచెర అంటే ఏంటో తెలియదు. 400 సంవత్సరాలు నాట్యం అంటే ఏంటో తెలియదు. ఎలా గంతులు వేయాలో వారికి తెలియలేదు, ఎలా ఆనందించాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా మీకు చెప్పమంటారా, ఆరిన నేల వాళ్ళకి కనబడలేదు. ఎప్పుడు చూసినా బురద తొక్కుకుంటూ అడుసు తొక్కుకుంటూ ఇటుకలు చేసిన జీవితమే తెలుసు. కానీ వాళ్ళకి దేవుడు మన కొరకు ఏంటి ఆరిన నేల ఒకటి సిద్ధపరిచిన సంగతి వాళ్ళకి తెలియలేదు. 8 సంవత్సరాలు నాట్యం లేకుండా ఉన్నారు. 8 సంవత్సరాలు తంబూరా వాయించకుండా ఉన్నారు. 8 సంవత్సరాలు వాళ్ళు అనిపిస్తున్న ఆ కఠోరమైన స్థితి
ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఏం జరిగింది తెలిసిన, 400 సంవత్సరాల నుంచి ఆగిపోయిన గంతులు, 400 సంవత్సరాల క్రిందట ఆగిపోయిన నాట్యము మరలా తిరిగి ప్రభు సముఖంలో గంతులు వేస్తున్నారు. కొట్టండి, కొంచెం గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా వెళ్ళలే చెప్పండి. మరోసారి వెళ్ళలే చెప్పండి. కొంచెం గట్టిగా వెళ్ళలే చెప్పండి. నిజమేనండి, 6 నెలలు నడిచారు. దేవుడు ఏమండి ఈ నెల వాగ్దానం చేస్తున్నాడు. మీ కళ్ళ ముందు దేవుడు ఒక 6 నెలని ఈ నెల సిద్ధపరచబోతున్నాడు అండి. 6 నెలలు అంటే ఏంటి? అన్నీ దేవుడు సరళం చేశాడని అర్థం. ప్రతి మార్గాల్ని దేవుడు సరళం చేశాడని అర్థం. దేవుడు సరళం చేశాడని అర్థం. సరళం చేయబడిన ఒక మార్గం నీ కళ్ళ ముందు ఇక మీదట ప్రభు తీసుకుని వచ్చి పెట్టును కాక. చేతుల పైకి ఒకసారి ఆమెను చెప్పాలి. 2 చేతుల పైకి తెస్తారు ఆమెను చెప్పండి. సరళం చేయబడిన మార్గాలు నీ కొరకు తెరబడబోతున్నాయి. ఇక మీదట తెరబడబోతున్నాయి. 6 నెలంటే అదే దేవుడు సిద్ధపరిచిన ఒక నేల, అది దేవుడు సిద్ధపరిచిన ఒక స్థలం. అది ఏ శత్రువుకి కనబడదు, నీకు మాత్రమే కనబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడండి. ఒక అద్భుతం. విశ్వసించు. ఈ నెలలో మీలో ప్రతి వారిని, దేవుడిస్తున్న సంఘాన్ని, దేవుడిస్తున్న బ్రాంచీలని, దేవుడిస్తున్న సేవకురాండ్రని దేవుడు ప్రతి వారిని కూడా 6 నేల మీద నడిపించబోతున్నాడు. ఆయన ఎలా నడిపిస్తాడు? తంబూరాన్ని చేత పట్టుకొని నాట్యముతో నడిపించబోతున్నాడు. కొట్టు చప్పట్లో కొంచెం గట్టిగా చప్పలు కొట్టండి. చేతుల పై ముసల గంతులు వేస్తుందండి. ముసలిది రాయలసీమ అంట. తలంతా నాకంటే ఘోరంగా పండిపోయింది. తలికి నాకంటే ఘోరంగా పండిపోయింది. పాట పాడుతుంటే ఏం గంతులేండి. ఏమండి అలుపు వచ్చి ఊపు, ఏమండి ఆ అలసిపోయి ఆగిపోవలసిన ఆగట్లే. ఏంటో అర్థం కావట్లేదు. ఇంత గంతులు ప్రకరణ వాళ్ళు కొంతమంది కూర్చున్నాని చూస్తా ఉన్నారు. ఆ ముసలాన్ని చూస్తా అందరలా చూస్తున్నారండి. కానీ ఈ మనిషి ఆగదే. ఎక్కడి నుంచి పుట్టుకుని వచ్చిందో తెలియదు. యేసన్ గారు చక్కగా ఒక పాట రాశాడు. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతు. సౌండ్ పడిపోయింది. సౌండ్ పెట్టరా, తగ్గిపోయింది. అందరం కలిసి చప్పలు కొట్టండి. అది చప్పలు కొట్టే గట్టిగాను. ఆమేన్. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నాశమాడేటట్లుగా. చూడండి, 430 సంవత్సరాల్లో వాళ్ళ జీవితంలో ఏమీ లేదు చెప్పండి. నాట్యము ఉందా? లేదు. తంబూరాన్ని పట్టుకున్నారా వాళ్ళు? కంజర పట్టుకున్నారా? లేదు. ఇంకా మీకు చెప్పమంటారా? అక్కడ ఏమండి ఆ మిరియామే కాదండి, స్త్రీలందరూ, అబ్బా అంతమంది స్త్రీలు ఉన్నారు కదా. ఐగుప్తు లేక స్త్రీలు చాలామంది ఉన్నారు కదా. అంతమంది స్త్రీలలో ఎవరు
పిల్లల కంఠం చేతనయింది. 2వ అధ్యాయం మీరు గమనించుకుంటే చదివితే 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఏమండి ఆ ఇశ్రాయేలు యొక్క ఆ స్త్రీలు పిల్లలుగా అన్నారు కానీ నాట్యమాడిన ఘట్టం లేదు. కానీ ఇక్కడ రాసిన మాట, ఏ రోజైతే ఆరిన నేలలో వాళ్ళు నడిచారో, ఆరిన నేల మధ్యలో దేవుడు నడిపించాడో, శత్రువుని కాస్త ఏమండి కనుమరుగైపోయేటట్లుగా చేశాడో, అప్పుడు స్త్రీలందరూ అంటండి నాట్యం ఆడటం మొదలు పెట్టారంటండి. చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతులు పైకెత్తి నిండికి ఒకసారి అలా చెప్పండి, కొంచెం గట్టిగా అలా చెప్పండి, బిగ్గరగా ఒకసారి అలా చెప్పండి. నాట్యం చూడండి, నాట్యం ఆడాలి. ప్రభు సముఖంలో మనం అలా వచ్చామంటే ఏదో పీనికి దగ్గర కూర్చున్నాం అలాగా. కొంతమంది చూడండి శ్రీదేవి సంతాప సభలో కూర్చుంటారండి. ఇంతేనండి, ముఖాలు చూస్తుంటే ఆ సంతోషం కానివ్వండి, ఆనందం, ఏదో దిగారుగా బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్న మనిషిలాగా, ఏమండి కొప్పులో జడంతో జారిపోయిన మనిషిలాగా, రేపో మాపో పాడెక్కే మనిషిలాగా, టిప్పర కింద పడ్డ ఏమండి నిమ్మకాయలాగా, నలిగిపోయిన నిమ్మకాయలాగా ముఖాలతో ఒక రకంగా పెట్టుకుంటూ వస్తారండి. ఎందుకో సంతోషం ఆనందం కనపడదే వాళ్ళ హృదయాల్లో. అదేంటో మరి నాకు అర్థం కాదు. 6 డబ్బాలు ఆనందం తాగిన మనిషిలాగా ఎప్పుడు చూసినా బిగదీసుకుని నవ్వటానికి కూడా చేతులు పైకి సరేలే చెప్తామండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏమి నవ్వు కానివ్వండి, సంతోషం కానివ్వండి, నాట్యం కానివ్వండి, ఏమీ కనపడదండి. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? నీ గుండెల్లో ఒక సంతోషాన్ని ఆయన నింపబోతున్నాడు. నీ దుఃఖము కాస్త నాట్యంగా మార్చబడబోతుంది ఇక మీదట. కొంచెం గట్టిగా చెప్పండి. చూడండి 430 సంవత్సరాలు 430 సంవత్సరాలు సంతోషం ఆనందం కనపడలేదు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసిన, వారు నడిపిస్తున్న ఆ ఉన్నతమైన మార్గం, ఆరిన నేలలో నడిపిస్తున్న అనుభవం, అది మామూలు అనుభవం కాదండి. 32 పళ్ళు ఓడగొడతాడు, మాంసమైనా తినిపిస్తాడు, నట్టేట్లో ముంచుతాడు, నడు సముద్రంలో నడిపిస్తాడు. ఆ పని కూడా చేయించగలుగుతాడండి. మీకుంటున్న ఆ సంతోషం ఆనందం ఏమంటే మీ గుండెల్లో పగిలి బయటికి రావాలి. అంతగా నా దేవుడు మీ జీవితాన్ని నాట్యంగా మార్చును కాక. చేతుల పైకెత్తి కొంచెం గట్టిగా ఆమె చెప్పండి. నాట్యం, డ్యాన్స్ అన్నమాట అండి. ఏదో ప్రభు సముఖాలకు వచ్చాను, చప్పట్లు కొడుతుంటే ఈ జంగు పిల్లలు పట్టుకునే వాళ్ళగా చూడటం. ఈ జంగు పిల్లలు పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారండి. ఆత్మలు ఆనందిస్తూ ఉంటుంటే, పరవశిస్తూ ఉంటుంటే కనీసం వీళ్ళలో ఆ ఆనందం కనపడదండి. పీని మీద రూపాయలు ఎరుకుని మోకాలు పెట్టుకుని ఉంటారు కొంతమంది. అదేంటో మనకు అర్థం కాదండి. ఈ సమాధుల దొడ్డి దగ్గర ఏమండి బొరుగులు పంచి పెడుతుంటే తింటారు చూసావు కొంతమంది. బొరుగులు పంచి పెడుతుంటే సత్యం వాళ్ళకు వాళ్ళు పెడతా ఉంటారు, ఈడేం బొరుగుల కోసం చూస్తుంటాడు, అక్కడ మరమరాల కోసం చూస్తూ ఉంటాడు. అట్లా ఉంటారు కొంతమంది అండి. మరి ఎందుకో నాకు అర్థం కాదండి. వాళ్ళ జీవితంలో సంతోషం ఆనందాలు ఎందుకు కనుమరుగైపోతున్నాయి అర్థం కావట్లా. ప్రభు చెప్తూ వస్తున్నాడు, నీ కళ్ళ ముందు పేరుకుపోయి ఏమండి అలా నిలిచిపోయినటువంటి సమస్య ఈ రోజుతో దేవుడు తొలగించి సంబరపడు వారు నాట్యంతో కలిసేటట్టు నా ప్రభు చేయును కాక. రెండవ విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వాక్యం, 15వ వాక్యం, 16వ వాక్యం చదువుతారు. నేను చెప్తాను విషయాలు. ఎట్లనగా యెహోవా మందస్సమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదు ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిలో నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలు అందరును ఆర్భాటముతో బాక
బాకానాదములతో యెహోవా మందస్సమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందస్సము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. చాలండి, చేతుల పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. చూడండి, ఈ దావీదు అనే ఒక వ్యక్తి నిబంధన మనస్సు ముందు ఆయన ఏం చేస్తున్నాడంటే నాట్యం ఆడుతున్నాడు. ఏమాడుతున్నాడు చెప్పండి, నోలు తెరి చెప్పండి, అందరు చెప్పండి. దేని ముందు? హలో, దేని ముందు అన్నా? దేని ముందు అన్నా? దావీదు నాట్యం ఆడుతుంది దేని ముందు? నిబంధన మందస్సు ముందు. చచ్చిపోయి పాడిగట్టిన శవం ముందు కాదు. కొంతమంది చూడండి, పేరయ్యో పోరయ్యో అర్థమవుతుందండి, పొల్లమ్మో గుండమ్మో మొత్తం మీద చచ్చిపోతే ఆ చచ్చిపోయిన గుండమ్మని అలాగ పాడిగట్టుకుని తీసుకుని వెళ్తుంటే ఆ గుండమ్మ శవాన్ని తీసుకుని అప్పుడు గంతులు వేస్తారు. అప్పుడు నాట్యం. శవాల ముందు గంతులు కాదు ఇది. వినాలి, బాగా వినాలి. శవాల ముందు గంతులు వేసిన అనుభవం కాదు ఈ అనుభవం. ఇతను నాట్యం ఆడుతుంది ఎక్కడ తెచ్చినా నిబంధన చెప్పండి మందస్సం. అందరు చెప్పండి, నిబంధన మందస్సం. చేతులు పైకెత్తి సరళ చెప్పండి. ఏ నిబంధన మందస్సం ఇది? సర్వలోకనాథుడగు నిబంధన మందస్సం, సర్వశక్తి కలిగిన దేవుని నిబంధన మందస్సం. ఈ మందస్సం వల్లనే మన పితరులు శత్రువుని జయించగలిగారు. ఈ మందస్సం వల్లనే మన పితరులు ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు. ఈ నిబంధన మందస్సం వల్లనే యోర్దాను దాటగలిగారు. ఈ నిబంధన మనస్సు వలన దేవుడు శత్రువుల మధ్యలోనికి వెళ్ళాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అఖండమైన ఒక విజయం వారి జీవితంలో కలగటానికి గల కారణం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, నిబంధన మనస్సాన్ని వారు ముందుంచుకున్నారు కనుక, వారు ఎదుట నిబంధన మనస్సం ఉంచబడేది కనుక, ఆ నిబంధన మనస్సం ఎక్కడైతే ఉందో, ఏ స్థలములో అయితే ఉందో ఆ స్థలములో నాట్యము తప్పనిసరిగా ఉండి తీరాలి. చేతుల పైకి తలలే చెప్పండి, కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి, మరోసారి అల్లలే చెప్పండి. నాట్యం ఆడుతున్నాడు. దావీదు జీవితంలో నాట్యం ఆడటానికి గల కారణం ఏంటి? ఎందుకు నాట్యం ఆడుతున్నాడు? మీకాలని తన భార్య కిటికీలో చూస్తూ ఉంది. ఇదేంటిది? మా ఆయన ఏంటి? ఇశ్రాయేలుకి రాజుగా ఉంటున్న దావీదేంటి ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరిగా నాట్యం ఆడుతున్నాడేంటి? ప్రజలందరూ చూస్తుండగా, ప్రజలందరి మధ్యలో ఏమండి నాట్యం ఆడుతున్నాడు. వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏమి? ఏమైనా కళ్ళు ఏమైనా తాగాడా? సారా ఏమైనా తాగాడా? బీర్ ఏమైనా తాగాడా? చీప్ లిక్కర్ ఏమైనా తాగాడా? కింగ్ ఫిషర్ ఏమైనా తాగాడా? ఏంటి బాబు ఈ బ్రాండ్లన్నీ బాగా చెప్తున్నారు, బ్రాండ్ పేర్లు. చేతులు పైకి సార్ వెళ్ళలే చెప్పండి, కొంచెం గట్టిగా వెళ్ళలే చెప్పండి, వినాలని చెప్పే మాటలు. నా ప్రియ సహోదరులారా, పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఏమండి, ఆ మీకాలు తన భార్య తను మాట్లాడుతున్న మాట ఒకసారి ఆలోచన చేయండి. దావీదుని హీనపరచడం మొదలుపెట్టింది. కానీ దావీదు నిబంధన మనస్సు ముందు కంతులు వేస్తూ నాట్యం ఆడుతూ ప్రభువును స్తుతిస్తున్నాడు. చప్పట్లు కొట్టాలి, కొంచెం గట్టిగా అన్నమాట, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చేతులు పైకితో సరళ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం బాగోలేదబ్బా, గట్టిగా అందరు రెండు చేతులు పైకి చెప్పండి. ఎందుకు నాట్యం ఆడుతున్నాడు? నాట్యం ఆడటానికి గల కారణం ఏంటి? మీకు చాలా జాగ్రత్తగా నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, వినాలి. ఎందుకు నాట్యం ఆడుతున్నాడు? తన మనసులో రాజు అయినందుకు కాదు, తన మనసులో ఏమండి నాకు దేవుడి స్థితిని ఇచ్చాడని కాదు. మరి ఎందుకు నాట్యం ఆడుతున్నాడు? గత సంవత్సరాలలో అతడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఒక మొక్కుబడి
నా దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి, ఈ నిబంధన మందసం తీసుకుని వచ్చి తెర్రల మధ్యలో ఉంటున్న ఆ నిబంధన మందసాన్ని దేవుని మందిరంలో పెట్టాలి అని దేవునికి ఒక నిబంధన మందసం, దేవునికి ఒక మంచి ఆ మందిరాన్ని కట్టాలని నిర్ణయించుకుంటే ఆ రాత్రి ప్రభువు మాట్లాడాడు ప్రవక్తతో చెప్పాడు. దావీదు తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, నాకు మందిరం కట్టాలనుకుంటున్నాడు, పోయి దావీదుకి మాట చెప్పు. ఏమని? రే అబ్బాయి, నేను ఏమన్నా చిన్న చితకవాడిరా నాకు మందిరం కట్టడానికి? నేను భూమి ఆకాశములు పట్టజాలని గొప్ప దేవుడను. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. భూమి ఆకాశములు చెప్పండి పట్టజాలని గొప్ప దేవుడు. నువ్వు కట్టే ఆ చిన్న మందిరం, మీకు చెప్తున్నాను, ఆ మందిరము నాకు పట్టజాలతుందా? నేను భూమి ఆకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు అన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాంటి సందర్భాల మధ్యలో ఫిలిష్తీయుల మధ్యలో ఉంటున్న ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వస్తుంటే ఉన్నట్లుగా ఉండి ఆ నిబంధన మందసం బండి మీద పెట్టబడింది. బండిని తీసుకుని వస్తున్నారు. ఆ బండి మీద వస్తున్నప్పుడు ఎద్దుకి కాలు జారిందని రాస్తుంది వాక్యంలో. ఎప్పుడైతే అలా కాలు జారిందో ఆ బండి మీద ఉన్న నిబంధన మందసం క్రింద అట్లా పడబోయింది. వెంటనే ఒక వ్యక్తి ఆ పడకుండా చెయ్యి అడ్డుపెట్టి దాన్ని నిలబెట్టడానికని చెప్పి నిబంధన మందసం మీద చెయ్యి అలా పెట్టాడండి. ఉజ్జా అని ఒక వ్యక్తి, అతని పేరు ఉజ్జా. చెయ్యి అలా పెట్టాడు. అలా పెట్టడం ఆలస్యం, దేవుని అగ్ని వచ్చి అతను తాకింది. అక్కడికక్కడే పడి చనిపోయాడు. వినాశనం జరిగింది, ఒక అపశృతి జరిగింది, ఒక పరిస్థితి అపాయం జరిగింది. మనం నిబంధన మనస్సాన్ని నగరానికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నా ఈ సందర్భాల్లో ఒక వ్యక్తి కళ్ళ ముందు చనిపోయాడు. దేవుడు మెచ్చలేదు, దేవుని కోపం ఈ ప్రజల మధ్యలో ఉంది అని చెప్పి ఆ నిబంధన మందసాన్ని నగరంలోనికి తీసుకురావటానికి భయపడ్డాడు దావీదు. వినాలి, బాగా వినాలి, చేతుల పైకి సరళే చెప్పండి. భయపడిపోయాడు. అమ్మో, ఏదో జరగబోతుంది. నిబంధన మనస్సాన్ని అలా ముట్టుకున్నందుకే ఈ వ్యక్తి చనిపోయాడు. నగరాన్ని తీసుకుని వస్తే ఏం జరుగుతుందో ఏమో, అదిష్టం మన పడుతుందేమో అన్నట్లుగా భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక అంత దూరంలో ఒక ఆయన పేదవాడు చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలో బ్రతుకుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు, నిబంధన మందసం ఇది మీ ఇంట్లో పెడతాను, మీ ఇంట్లో ఉంచు. కొన్ని రోజులు ఆగిన తర్వాత దైవ నిర్ణయం ఏముందో, దైవ సంకల్పం ఏముందో ఆ సంకల్పం తెలుసుకొని మరల వచ్చి తీసుకుని వెళ్తాను అని చెప్పి ఈ నిబంధన మందసాన్ని తిన్నగా ఆ ఇంట్లో పెట్టి ఏమండి కామ్గా నగరానికి వెళ్ళిపోయాడు. ఎవరో నోలు తెరిచి చెప్పండి, ఎవరో? దావీదు. ఒక 3 నెలలు ఆగిన తర్వాత పాపం దావీదు గారు గుర్రం ఎక్కి రాజ్యాన్ని అంతా ఒకసారి చూద్దామని చెప్పి అట్లా వచ్చాడు. వస్తే ఇక్కడ గుడిసోటు ఉండాలి, చిన్న చిన్న గుడిసోటు ఉండాలి. ఆ గుడిసె కనపడలా. ఇదేంటిరా, 3 నెలల కిందట నిబంధన మనస్సాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ చిన్న గుడిసె ఉండేది, గుడిసెలో కదా నేను పెట్టింది, ఈ గుడిసెలో గుడిసె కనపడట్లేదు, ఏదో పెద్ద ఇల్లు కనపడుతుంది ఇక్కడ అని చెప్పి తలుపు కొట్టాడు. పోయి వచ్చాడు. హలో, ఏం పేరు నీ పేరు? నా పేరు ఒబేదోదేమండి. ఆహా, నేను ఎవరిని తెలుసా? తెలీదండి. అదే 3 నెలల కిందట ఇక్కడికి వచ్చి ఒక నిబంధన మందసాన్ని ఒకటి ఇచ్చాను కదా నీకు, దేవుని నిబంధన మందసం. అవునా? ఇచ్చారండి. అది మా ఇంట్లో పెట్టుకున్నానండి. ఇది మా ఇంట్లో ఉన్న తర్వాత 3 నెలల్లో దేవుడు నన్ను, నా ఇంటి వారిని, నాకు కలిగిన సొత్తంతా ఆశీర్వదించాడు. కొట్టు, గట్టిగా చెప్పలు కొట్టు.
సొత్తంతా కూడా ఆస్వాదించబడింది. ఒకప్పుడు పేదవాడిని, ఇప్పుడు నేను ఒక చక్కటి ఇల్లు కట్టుకున్నాను, నా పిల్లలు ఆస్వాదించబడ్డారు, నా ఆస్తి అష్టైశ్వర్యాలు ఆస్వాదించబడ్డాయి. కారణం ఈ నిబంధన మందసం వలన. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఒక 3 నెలలు నిబంధన మందసం ఈ ఇంట్లో ఉన్నందుకే ఈ ఇల్లంతా ఆస్వాదించబడితే ఇక లాభం లేదు. ఈ నిబంధన మందసాన్ని నా నగరానికి తీసుకుని రావాలి. నా నగరం ఆస్వాదించబడును గాక, నా ఇల్లు ఆస్వాదించబడును గాక, నా రాజ్యం ఆస్వాదించబడును గాక, నా సంఘం ఆస్వాదించబడును గాక, నా పిల్లలు ఆస్వాదించబడును గాక, నా వ్యాపారాలు ఆస్వాదించబడును గాక. నేను ఎలాగైనా కానీ ఈ నిబంధన మందసం నా ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడండి. నిబంధన మందసాన్ని ఎలాగైనా తీసుకుని వెళ్ళాలని ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి యాజకులను తీసుకున్నాడు, పాటలు పాడే వాళ్ళని తీసుకున్నాడు, వాయిద్యాలు వాయించే వాళ్ళని తీసుకున్నాడు, గాన ప్రతిగానాలు చేసేవాడిని తీసుకున్నాడు, బలులు అర్పిస్తున్నాడు, క్రొవ్విన దూడల్ని అర్పిస్తున్నాడు. ఏమిటి ఆ నిబంధన మందసం అలాగ బయలుదేరి ఏమండి రాజు దర్బార్లోనికి వెళ్తుంటే దావీదు ఆ రాజు దర్బారు ముందు ఆ వస్తున్నటువంటి ఆ నిబంధన మందసాన్ని చూసి గంతులు వేయటం మొదలుపెట్టాడు. కొట్టండి, కొంచెం గట్టిగా చప్పట్లండి. నాట్యం ఆడుతున్నాడు. ఇప్పుడు గంతులు వేస్తున్నాడు. ఎందుకు గంతులు వేస్తున్నావు? నిబంధన మందసం నగరానికి వస్తుందని. ఎందుకు గంతులు వేస్తున్నావు? రాజ్యానికి వచ్చాను, మంచి పేరు వచ్చింది, పలుకుబడి వచ్చింది, నా స్థితి మారింది కదని గర్వపడలేడు. తన మనసులో కృతజ్ఞతా హృదయం అండి. తన మనసులో దేవుడు నన్ను ఈ స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు అనే ఉద్దేశంతో దేవుని మందసం ముందు గంతులు వీయటం మొదలుపెట్టాడు. చేతుల పైకితో సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, తన స్థితి ఎప్పుడైతే మారిందో, తన పరిస్థితులు ఎప్పుడైతే మారాయో, తన జీవిత ఛాయలు ఎప్పుడైతే మారాయో, తన నడవడికి ఎప్పుడైతే మారిందో, ఇక తను దేవుని నిబంధన మనసు ముందు నాట్యం ఆడటం మొదలుపెట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. చేతులు పైకెత్తో సరళ చెప్పండి. ఒకప్పుడు నేను ఎక్కడ ఉన్నవాడిని? ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని కదా. పర్వతాల మధ్యలో మంచుకి ఏమండి గడగడలాడిపోతూ, వర్షానికి తడుస్తూ, ఎండకెండుతూ గొర్రెలు కాసుకుంటున్న వాడిని. అలాంటి వాడిని ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలని పాలించే ఒక మహారాజుగా దేవుడు నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిబంధన మనస్సం వస్తుంటే ఆ మనస్సం ముందు గంతులు వేయడానికి గల కారణం కృతజ్ఞతా భావం. దేవుడు చేసిన ఆ మేలు, దేవుడు చేసిన ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తలంచి 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 ప్రభు సన్నిధిలో నాట్యమాడుతున్నాడండి. తంపర పట్టుకున్నాడండి, గంతులు వేస్తున్నాడండి. బట్టలు ఉన్నాయా లేవని ఏమీ చూడటం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి హృదయాల్లో అయితే కృతజ్ఞత ఉంటుందో, ఎవరి హృదయాల్లో అయితే దేవుడు నన్ను స్థితిలో తీసుకొచ్చాడని ఆనందపడతాడో, ఎవరి హృదయాల్లో అయితే దేవుని ఎడల పశ్చాత్తాప హృదయం కనబడుతుందో, ఆ వ్యక్తి జీవితంలో నాట్యము కనబడేటట్లు ప్రభు చేయబోతున్నాడండి. చేతుల పైకెత్తు సరళ చెప్పండి. స్థితి మారిన తర్వాత కృతజ్ఞత ఉండదు కొంతమందికి. బాగా గుర్తుపెట్టుకో, స్థితి మారిపోయిన తర్వాత కొంతమందికి ఈ స్థితి ఎవరి వల్ల వచ్చింది, ఈ స్థితిలోనికి రావటానికి గల కారణం ఏంటి, ఆ స్థితి మర్చిపోతారు. కొంతమంది మేలు పొందుతారు మన ద్వారానే. మనం ప్రార్థన చేస్తే ఆస్వాదించబడతారు, మనం ప్రార్థన చేస్తే దీవించబడతారు, మనం ప్రార్థన చేస్తే ఒక ఉన్నతమైన ఒక స్థానానికి కుటుంబము, పిల్లలు అందరూ అలాగ దేవుడు తీసుకుని వస్తాడు. కానీ కొంతమందికి ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత ఎవరి వలన మేలు పొందామో ఆ విషయంలో కృతజ్ఞత ఉండదు కొంతమందికి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కానించి ఈ మగవాళ్ళు అసలు బస్సు ఎక్కాలంటే భయపడుతున్నారు. ముందు భయపడిపోతున్నారు. డ్రైవర్ గుండె గుప్పెట్లో పెట్టుకుని బండి తోలుతున్నాడు. డ్రైవర్ గడ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 లాడుతున్నాడు, గడగడలాడుతున్నాడు. అన్నా అప్పుడన్నా కొంచెం ధైర్యంగా ఉండేవాడు, 10 మంది మగవాళ్ళు ఉండేవాళ్ళు.
అప్పుడన్నా 10 మంది మగోళ్ళు ఉండేవాళ్ళు. శాసు బేకూడదు, ఏరా ముద్రష్టపడా బేకులు కొడుతున్నాం ఏంట్రా అంటదట ఒక ఆమె. బేకులు కొడుతున్నాం ఏంట్రా, ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాలి. ఒక ఆమె అయితే ఏకంగా పానీపూరి ఏంటి బస్సులో నామటం మొదలుపెట్టింది. మన అసలు దొరకాలి కానివ్వండి. కొంతమందికి చేతులు పగిలి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. చాలామంది స్థితి మారిందంటే ఏమండి, పరిస్థితి మారిందంటే కొంతమందికి పాపం ఇక్కడ ఉండవలసిన కళ్ళు నెత్తుకొచ్చేస్తాయి. అరే ఎవరి వల్ల మనం మేలు పొందాం? ఎక్కడ సేవ చేస్తున్నా ఆ సేవలో ఏమండి చాలామంది సేవకులు నా దగ్గర సిస్టర్లు సేవ చేశారు, బ్రదర్లు సేవ చేశారు. నేను కొంతమందిని గమనిస్తూ ఉంటుంటే ఏమండి మనకు సేవ నేర్పించాం, వింటున్నామన్నా, సేవ నేర్పించాం. పెద్దవాళ్ళకి చెప్పి ఒరే నాయనా మంచిగా సేవస్తాడన్నా, బాగా కష్టపడతాడు పిల్లోడు, కొంచెం అభిషేకం ఇచ్చి సంఘాలు ఇస్తే బాగుంటుంది, పరిచర్యలో ఉంటే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు చెప్పి అభిషేకాలు ఇప్పించి మనం మంచి సాక్ష్యం చెప్పి పెద్దవాళ్ళ ముందు అన్న నువ్వు సంఘం ఇస్తే బాగా సేవ చేస్తాడన్న మనం సాక్ష్యం చెప్పి ఏమండి సేవకని మనల్ని పంపిస్తే జానన్న ఎవరో అన్నట్టు చూస్తే దాన్ని ఏమంటారు? మీలో కొంతమందికి ఏమండి సేవకుల వలన ప్రార్థన వలన చాలా ఆశ్రయించబడ్డారు. ఆ అబ్బాయి అన్న ఎవరో అన్నట్లు చూసుకుంటా పోతున్నామంటే దాని అర్థం ఏంటి? అంటే గుండెల్లో ఉండవలసిన ఆ కృతజ్ఞత భావం. దేవుడు నన్ను స్థితిలోనికి, ఇదిగో ఈ సేవకుల వలన దేవుడు నన్ను స్థితిలో తీసుకుని వచ్చాడు. చూడండి, కొంచెం రెక్కలు రాగానే కనీసం ఏమండి మినిమం కామన్ సెన్స్, మినిమం కృతజ్ఞత అవి ఏమీ కనబడవండి. కొంతమంది తెలుసండి, ఎక్కడ కనపడ్డా నా దగ్గర సేవ చేసిన సిస్టర్లు అన్నయ్య బ్రదర్ అన్న పాస్టర్ గారు బాగున్నారా అని చెప్పి ఆడావిడికి వచ్చా, మా అమ్మ బాగున్నానమ్మా, బాగున్నాను, మీరు కూడా బాగున్నారా, ఎట్లా ఉన్నారు అన్న చాలా బాగున్నాం అన్న. అలా ఎక్కడ ఉంటున్నా, ఎన్ని వేల మంది మధ్యలో ఉంటున్నా, ఎంత ఆ సమూహం రద్దీగా ఉంటున్నా కనబడటంతోనే ఆ ప్రేమ ఏంటో మనకు తెలియదు, ఆ కృతజ్ఞత ఏంటో తెలియదు, వచ్చి పలకరిస్తారండి. కొంతమంది చూస్తుంటే ఏమండి ఈడెవడో, ఈడెవరో మనకు తెలియదబ్బా, ఇది కళ్ళ ముందు కనబడుతున్నా నాకు అప్పుడు అనిపిస్తుంది స్థితి మారింది కదా సుజాతక, స్థితి మారింది కదా, పరిస్థితి మారింది కదా. మనసులో అని చెప్పి మనోడు దగ్గి 4 విరోచనాలు పాపం 2 బకెట్లు పెడతా ఉంటుంది వాళ్ళ భార్య, 2 బకెట్లు కింద ఏమో ఒక 2 బకెట్లు పెడుతుంది, పోస్తానేమంటాడు పారతానేమంటాడు కుర్రాడు. ఈ జబ్బుతో సస్తా ఉంటుంటే ప్రార్థన చేస్తే దేవుడు ఆ జబ్బులోంచి విడిపించి ఏదో రోగం అని చెప్పారు, విచిత్రమైన రోగం చెప్పారు. చేతులు పైకి సరళే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, అల్లే చెప్పండి. రోగం కాస్త బాగైంది ఏమండి, పోయి 4 సిస్టర్లు పోయి ప్రార్థన చేసి వచ్చారు, నేను కూడా పోయి ప్రార్థన చేసి వచ్చాను, హాస్పిటల్లో సచ్చేటట్టున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఏమంటే చేతిలో డబ్బులు లేవని చెప్పి గొల్లని ఏడుస్తుంటే పాపం మన చర్చి విశ్వాసే కదా, దయ తెలిసి ప్రేమతో ఏదో నా దగ్గర ఉంటున్నా ఒక 5,000 రూపాయలు చేతికి ఇచ్చామా, ముందు వైద్యం చేయించు, కొంచెం రక్తం పట్టగానే కాలు చేతులు బాగా ఊపుతున్నాడు, ఇప్పుడు గుంజుతున్నాడు, ఇట్లాగా బాగా రన్నింగ్ చేస్తున్నాడు, ఏ బడ్డీ కొట్టు దగ్గర నిలబడుకున్నా చక్కగా తింటున్నాడు. మన ప్రక్క నుంచి అట్లా వెళ్తుంటే నేను ఎవరినో అన్నట్టు చూస్తున్నాడు ఇప్పుడు. కానీ దావీదు జీవితం అది కాదు. దేవుడు నన్ను ఈ స్థితిలో తీసుకుని వచ్చాడు. నేను ఈ స్థితిలోనికి రావటానికి గల కారణం ఈ నిబంధన మందసం. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా. ఆ నిబంధన మనసం ముందు గంతులు వేసి నాట్యమాడి ప్రభుని స్తుతిస్తున్నాడు. మేకాలు, ఏం పేరు? పేరు మేకాల, ఒకటి పేకాల.
మీకాల్ కిటికీలోంచి చూసి హీనపరిచిందంట. అదేనా రాస్తుంది అక్కడ? చదువు అమ్మ, మైకులో చదువు తల్లి. మీకాలు కిటికీలో నుండి చూసి. మీరు కిటికీలో చూడబాకండి దయచేసి, మీకు దండాలు పెడతాను. ఎప్పుడైనా చూస్తే తలుపులోంచి చూడండి, అక్కడ డోర్లోంచి చూడండి, కిటికీలో చూడబాకండి ఏదైనా కానీ. కిటికీలో నుంచి చూసి యెహోవా సన్నిధిలో గంతులు వేయచ్చు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను. మనస్సులో పైకి అనరు, మనస్సులో ఉంటుంది కొంతమందికి, మనస్సులో. అది డేంజర్. అబ్బో చాలా మందికి ఆ మనసులో ఏముందో మనకు బయటపడదు. నేను ఎప్పుడు మనసులో పెట్టనండి, మనసులో పెట్టుకుని ఆ పరిస్థితి నాకు అవసరం లేదు. ఏదన్నా ఉంటే ముందే నీ పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు, జాగ్రత్తగా ఉండు. ఎందుకు చెప్తున్నాను ఏమండి? మనసులో పెట్టుకుని పగలు సాధించి, కక్ష సాధించి, రేపొద్దు నేను చచ్చిన తర్వాత పరలోకం పోకుండా మీకు ఇంత వాక్యం చెప్పి నరకం దగ్గర ఫస్ట్ గేట్లో నేను నిలబడుకుంటే నాకేం ప్రయోజనం? అండి? మనసులో ఏర్పరుస్తుంది. చూడండి, ఆత్మలో నింపబడి, ఆత్మలో అన్య భాషలు మాట్లాడి ప్రభుని స్తుతించి నాట్యమాడి ఆరాధిస్తుంటే కిటికీలో అలా చూసిందంట. చూసి ఇతను రాజా, ఇతను అమ్ముగుడా, ఇతను భర్త, ఇంతమంది ఏమండి పని మనుషులు ఉన్నారు, పనికెత్తులు ఉన్నారు, వాళ్ళ ముందు ఇంత అసహ్యంగా ఇతను డ్యాన్సులు వేస్తున్నాడంటే అలాగా ఏమండి మనసుని హీనపరిచింది. విచిత్రమైన సంగతి అంటే దేవుడు చూశాడు మీకాల్ని దేవుడు చూశాడు. అంతే, తన జీవిత కాలంలో మళ్ళా గర్భము తెరబడకుండా మూట వేయబడింది. ఆమె గొడ్రాలుగా బ్రతికినట్లుగా చరిత్ర చెప్తూ వస్తుంది. అంతేనా? మరణమగు వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనలేదు. ఆశీర్వాదన పోగొట్టుకుంది. కారణం ఏంటో తెలిసిన, ఆత్మలో ఆనందిస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం ఏనపరిస్తే మనకు కలిగే నష్టం అదే. గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరినైనా మాట్లాడు, బైబిల్లో రాస్తుంది, తండ్రిని మాట్లాడినా పర్వాలేదు, కుమారుని మాట్లాడినా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మను కనుక నువ్వు హీనపరిచిన, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తిని గాయపరిచిన, ఈ యుగమందే కాదు రాబోయే యుగంలో కూడా నీకు క్షమాపణ దొరకదు. ఆత్మలు ఆనందిస్తున్న వ్యక్తిని చూసి వాళ్ళు మత్సరపడొద్దు. ఆత్మలు ఆనందిస్తున్నటువంటి వ్యక్తిని చూసి గాయపరచొద్దు. ఆత్మలు ఆనందిస్తున్నటువంటి వ్యక్తిని చూసి పరిహాసాలాడొద్దు. సేవకులు చూసి పరిహాసాలాడొద్దు. ఏ సేవకుల్లో ఎలాంటి అభిషేకాలు ఉన్నాయో మనకు తెలియదు. ఆత్మలు ఆనందిస్తున్న వ్యక్తిలో ఎలాంటి త్యాగం, ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో మనకు తెలియదు. ఈ వ్యక్తి ఆత్మలో నింపబడ్డా అతని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సౌలు ప్రవర్తించినట్లు దావీదు పట్ల అలాగే దావీదు సౌలు ఎడల అలా ప్రవర్తించలేదు. అతను ఏమన్నాడు తెలిసిన, యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నేను సౌలు ఒక్క మాట అనటం కాదు, సౌలు మీద చెయ్యి కూడా ఎత్తను. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా, మరి చప్పట్లు కొట్టండి. చేతులు పైకి సరాలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, మరో సరాలే చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది హీనపరిచే వాళ్ళు ఎక్కువైపోయారండి. హీనపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. మనసులో హీనపరిచే వాళ్ళు, మనసులో మాట్లాడుకునే వాళ్ళు, మనసులో సనుక్కునే వాళ్ళు, మనసులో ఉంటున్న భావాల్ని వ్యక్తపరచలేక లోపలే మత్సరాలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. జీవిత కాలం అంతా పిల్లల్ని కనకుండా, పిల్లల్ని కనటం అంటే ఏంటి? ఫలించే ఆశీర్వాదం లేదు ఆ వ్యక్తికి. చెయ్యొద్దు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను మీకు. ఎందుకు చెప్తున్నాను? ఒక సేవకునిగా బాధతోనే ఈ మాటలు చెప్తూ వస్తున్నాను. ఈయన పరచొద్దు.
నీకు ఇష్టం ఉందా పలకరించి ప్రేమతో మాట్లాడు. కృతజ్ఞత భావం అండి. 10 మంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. మేము కుష్ఠరోగులం అయ్యా అని అన్నారు. యేసు ప్రభు 10 మందితో అన్నాడు కదా, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, మోషే నియమించిన కానుకలను తీసుకుని వెళ్ళి దేవాలయంలో కానుక పెట్లు వేసేసేయండి, మీరు స్వస్థపరచబడతారని చెప్పాడు. చప్పట్లు కొట్టండి, కొట్టు, గట్టి కొట్టు, చేతులు పైకి సరళలే చెప్పండి. ఆ 10 మంది బయలుదేరారు. 10 మంది బయలుదేరారు. వారు వెలుచు ఉండగానే వాళ్ళు ఏమయ్యారంట? శుద్ధులయ్యిరి. ఆ మాట చెప్పండి. ఏమయ్యారు వాళ్ళు? శుద్ధులయ్యారు. ఆ 10 మందిలో ఒక్కడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభు దగ్గరికి. ఒక్కడు పరుగు 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 పరుగున వచ్చాడు. యేసు ప్రభు పాదాల మీద పడిపోయాడు వచ్చి, అయ్యా ఎన్ని సంవత్సరాలు కుష్ఠరోగంతో పీడించబడ్డా నాకు తెలుసు. భార్యకి దూరం అయిపోయి, పిల్లలకు దూరం అయిపోయి, ఆనందం దూరం అయిపోయి, సంతోషము దూరం అయిపోయి, నాట్యము దూరం అయిపోయి, నా పరిస్థితి సమాజానికి వేలువేయపడి సమాజంతో కలిసి ఉండలేకపోయాను, నా పరిస్థితి ఇలా మారిపోయింది నాయన అని యేసు ప్రభు పాదాల మీద పడి కృతజ్ఞత కలిగిన వాడై ప్రభుని స్తుతించడం మొదలుపెట్టాడండి. స్తుతిస్తూ ఉండగానే యేసు ప్రభు వాడిని పైకి లేపి, నీతో పాటు ఇంకా 9 మంది వచ్చారు కదా, ఆ 9 మంది ఎక్కడా అది తెలియదండి. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఒరే నువ్వు తిరిగి వచ్చావు కనుక కృతజ్ఞత భావం కలిగి దేవుడు చేసిన ఆ మేలు కొరకై థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావు కనుక నీవు నిజముగా సంపూర్ణంగా స్వస్థపరచబడ్డావు. వాళ్ళు స్వస్థపరచబడ్డారు, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది రోగం. మరలా చలికాలం వస్తే రిపీట్ అవుతుంది. మరలా గోంగూర మటన్ తింటే మళ్ళీ వస్తుంది రోగం. మరలా పడన వస్తువులు ఏదైనా తింటే మరలా రోగం మరలా వస్తుంది. కానీ నీవు కృతజ్ఞత కలిగి నా దగ్గరకు వచ్చావు కనుక నీవు, నీ దేహం, నీ కుటుంబం అంతా కూడా సంపూర్ణంగా బాగుపరచబడింది. చప్పలు కొట్టండి కొంచెం గట్టిగా. మరి కృతజ్ఞత అండి, కృతజ్ఞత. అప్పటికి రాజమండ్రికి వెస్లనకి ట్రాన్స్ఫర్ అవ్వలేదు అప్పటికి. వినండి చెప్పే మాటలు. ఏమండి బయలుదేరి వెళ్తుంటే ఆ సందర్భంలో యేసన్న గారు చెప్పారు, మనం ఒక 3 నెలల క్రిందట పలానా వాళ్ళ ఇంట్లో భోజనం చేసాం కదా, ఆ ఇంట్లోనే రా మనకు భోజనం, అక్కడ తిని మళ్ళీ మనం వాడికి వెళ్ళాలిరా అని అంటే, నాకు ఇల్లు మర్చిపోయాను అన్న. ఒకటే మాట అన్నాడు, కన్న తల్లిని అన్నం పెట్టిన ఇల్లుని మర్చిపోవద్దురా. కొట్టని కొంచెం గట్టిగా చప్పట్లు. మరి కృతజ్ఞత అది. కన్న తల్లిని అన్నం పెట్టిన ఇల్లుని చెప్పండి మర్చిపోవద్దు. ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఇక్కడ అన్నం పెడితే చాలు నాకు. ఆ కృతజ్ఞత నీ సత్యాంత వరకు ఆ ఇంట్లో నేను అన్నం తిన్నానబ్బా. ఏ సందర్భంలో తిన్నానో, ఎలాంటి సందర్భాలు తిన్నానో, వాళ్ళు ఏం పెట్టారు అనేది నాకు ముఖ్యం కాదు. ఆ స్థానంలో మా అమ్మ నా ముందుండి నాకు అన్నం పెడితే నేను ఎంత ఫీల్ అవుతానో, అట్లా ఒక వ్యక్తి నాకు అన్నం పెడితే అదే ఆలోచనతోనే ఉంటాను నేను. మంచి మనసుతో చెప్తున్నాను మీకు ఈ విషయాన్ని. ఈ రోజున కృతజ్ఞత ఎక్కడ కనపడుతుందండి? తల పైకి ఎత్తుకుని తిరిగేది కనపడుతుందిగా మనకి. స్థితి మారంగానే, పరిస్థితులు మారంగానే కొందరిలో ఆ కృతజ్ఞత భావం దేవుని సముఖంలో, అరే నేను ఎంత కృతజ్ఞత కలిగి అణిగి మణిగి ఉండాలి అన్న సంగతి కొంతమందికి అర్థం కావట్లేదండి. కానీ దావీదు జీవితం అట్లా కాదు, చాలా కృతజ్ఞత. దేవుడు నన్ను ఈ స్థానం తీసుకుని వచ్చాడు. ఎక్కడో అరణ్యంలో బ్రతుకుతున్న వాడిని, ఏమండి పొలిమేరలో బ్రతుకుతున్న వాడిని నన్ను తీసుకుని వచ్చి రాజు దర్బార్లో సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
నా చేతిలో కర్ర ఉండేది, ఇప్పుడు నా చేతిలో రాజదండం ఉంది. ఒకప్పుడు ఎందుకు పనికిరానటువంటి చీగిపోయిన బట్టలు వేసుకుని తిరిగేవాడిని, ఇప్పుడు నేను నార వస్త్రాలు కాదు రాజవస్త్రాలు ధరించుకుని బ్రతుకుతూ వస్తున్నాను. ఒకప్పుడు నారబట్టతో బ్రతుకుతున్నవాడిని, ఇప్పుడు రాజవస్త్రాలతో బ్రతుకుతూ వస్తున్నాను. చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒకప్పుడు గెంజి తాగేవాడిని, ఇప్పుడు నేను బెంజులో తిరుగుతున్నాను. చూడు, ఆలోచించి. దేవుని సముఖంలో నాశనం ఆడటానికి గల కారణం ఏంటి? దావీదు నన్ను ఏ స్థానాన్ని తీసుకుని వచ్చాడు, నా స్థితి ఏంటి? మీకు 2 విషయాలు చెప్పాను, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చేతుల పైకి సరళ చెప్పండి. లూకా సువార్త 15వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 15వ అధ్యాయం లూకా సువార్త 25వ వాక్యం. జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచాడు. రేయ్ బాయ్, రేయ్ రా సోమే ఏంటి చెప్పండి స్వామి. ఏంట్రా లోపల ఏందో వాయిద్యాలను పడుతున్నాయి, కంజర్లు తంబోర వినపడుతుంది, ఇది గంతులు వినపడుతున్నాయి, డ్యాన్సులు వినపడుతున్నాయి, ఏంటిరా ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. చప్పలు కొట్టండి, కొంచెం గట్టిగా దెబ్బలు కొట్టండి, హుషారుగా చప్పలు కొట్టాలి. నీ తమ్ముడు మరలా వచ్చాడు, అతడు తన యొద్దకు అతడు తన దగ్గరికి సురక్షితముగా వచ్చాడు. వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించి, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిన గనుక. చాలండి, చేతుల పైకి సరేలే చెప్పండి. వీడు లోపలికి వచ్చాడు, వాడేం బయట ఆగిపోయాడు. ఇదొక జబ్బు కొంతమందికి. వాళ్ళ పరిచయం చేస్తే నేను చేయను, వాడు మైకిలు పెడితే నేను పాడను, వాడు దబలా కొడితే నేను ఏంటి వంతుకి గొంత నాకు అర్థం కాదు. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అన్నం పెట్టుకుంది, నచ్చి మెచ్చిన వాళ్ళు సాంబార్ పోస్తే తింటుంది. అదే కనుక గిట్టని వాళ్ళు కనుక సాంబార్ పోతుండకో నేను తిన్నా అని అంటదా? మింగటానికి మాత్రం ముందు దూరతావుగా. చేతులు పైకెత్తు సరేలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఉన్నారన్న గ్యాంగ్, అట్లాంటి గ్యాంగ్ కూడా ఉన్నారు. వీడు బాగుపడ్డో ఇంకొకటి బాగుపడుతుంది, ఇది చేయదు ఇంకొకటి చేయనిది, వీళ్ళు ఇవ్వదు ఇంకొకటి ఇవ్వదు. విచిత్రమైన క్యాండిడేట్లు. మందిరంలో నేను డిసెంబర్ నెలలో చిన్న గొడవ అయింది, ఇద్దరు ఆడవాళ్ళకి. ఇక నేనే వెళ్ళానండి. ఏంటమ్మా చర్చిలో గొడవ అంటే ఓ బయటకెలా, చర్చ ఎవరిది అనుకుంటున్నాను, చర్చలో గొడవ అంటే అని నా లెవెల్లో నేను దబాయించా. ఏమీ లేదండి, ఈ పిల్ల మామూలుది కాదండి. ఏం జరిగింది? నేను ప్రతి నెల దశం భాగం ఒక 2,000 రూపాయలు పెడతా ఉంటాను. నేను 2,000 రూపాయలు పెడుతుంటా. ఈ పిల్ల అంటుంది అంతంత దశం భాగం ఏ బాకే, ఇది చెడిపోయింది, అంతంత ఈ బాకే, పాస్టర్లకు పొట్టలు విరిగిపోతాయి, అంతంత ఈ బాగా ఏదో 300 500 పెట్టాలి అంతేగాని ఈ 2,000 రూపాయలు 4 నెలలు అలాగే సర్దాలమ్మే, నీకు తెలీదు అని ఉచితమైన సలహాలు ఇస్తుంటే ఈమె ఆత్మీయురాలు కదా, దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఇచ్చినట్టు పెట్టేస్తాను, నీకు తెలియదని గొడవ అదంట.
ఆమె ఎంత ఇస్తే నీకెందుకు, ఇవ్వకపోతే నీకెందుకంట. ఈమె బాగుపడతో ఇంకొకరిని చెప్పండి బాగుపడిన. మరి ప్రభుబాలు తీసుకోవాలి రేపు పొద్దున మరి వెళ్ళాం తాగరనుకుంటా. చేతులు పైకి తీస్తారా చెప్పండి, తాగరనుకుంటా. మరి మీ తమ్ముడు వచ్చాడు రా, మీ తమ్ముడు వచ్చాడు అని అంటే, మా తమ్ముడు వచ్చాడా, వాడు వస్తే నేను లోపల రాను, వాడు వస్తే నేను చేయను. అసలు మా తమ్ముడు రావటం ఏంటి? బైబిల్లో రాస్తున్న సందర్భం మీద తెలిసిన తప్పిపోయినటువంటి ఆ చిన్నవాడు ఎప్పుడైతే తండ్రి ఇంట్లోకి వచ్చాడో, ఆ తండ్రి ఇంట్లో నాట్యము ప్రారంభించబడింది. చప్పట్లు కొట్టాను, కొంచెం గట్టికారని, గట్టిగా చప్పట్లు కొట్టాను. తప్పిపోయిన నీ కుటుంబం, తప్పిపోయిన నీ భర్త, తప్పిపోయిన నీ పిల్లలు, తప్పిపోయిన నీ కుమార్తె మరలా తిరిగి దేవుని స్థలానికి రావాలి, తండ్రి ఇంటికి రావాలి. ఎప్పుడు తండ్రి ఇంటికి మనసు మార్చుకుని వస్తారో, ఆ మార్చబడి వచ్చిన ఆ వ్యక్తి వలన అతని జీవితంలో కలిగే నాట్యం వేరు. చూడండి, తండ్రి ఇంటికి వచ్చాడు కానీ ఆ తండ్రి ఇంటిలోని అతను స్థిరపడ్డాడు, ఆ తండ్రి ఇంటిలో తన స్థితిని మార్చుకున్నాడండి. అంతేగాని ఆ ఎరుకుల కొంపలో లేడుగా, ఆ పందులకు వస్తున్న ఆ పందుల కొంపలో లేడు కదండి. ఆ పందులతోనే సహజీవనం తను చేయలేదు కదా, అక్కడే ఉండడానికి తను ఇష్టపడలేదు, తన స్థితి మార్చుకున్నాడు. అయ్యో, ఎంతకాలం ఉన్నా ఈ పందులతో బతకాలి, ఎంతకాలం ఉన్నా ఈ పందులు పొట్టు తినాలి, ఎంతకాలం ఉన్నా ఈ ఊరి వాళ్ళందరూ పాడేసిన ఆ కుడితి త్రాగాలి, ఎందుకు వచ్చిన గొడవ, ఈ పందులతో నేను ఎందుకు బ్రతకాలని చెప్పి ఆ పందులను వదులుకొని తిన్నగా తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చాడు. చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా అనండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, చేతులు పైకి సరళలే చెప్పండి. వచ్చేటప్పుడు ఓ పంది పిల్లలు సంకన వేసుకుని ఏ నాకు గొన్న బాగున్నావే నాకు గొన్న అనుకుంటా గొన్న వేసుకుని వచ్చాడా. నా మనిషి పంది భలే ఉంటుంది నీ మూతి అని అన్నాడా పందిని చూసి. చేతులు పగేది సరేలే చెప్పండి. వచ్చేటప్పుడు తెల్ల పందా నల్ల పందా పొడలు ఉన్నాయా అని ఆ పందిని చూసి దాని వెయిట్ని చూశాడా. దిక్కుమల్లి పంది నేల సపోటాలు తినే పంది, నేల పానీపూరులు తినే పంది, నేల పొరోటాలు తినే పంది, ఆ పందితో నాకేం పండిరా నాయన అని అనుకున్నాడు. దాన్ని వదులుకున్నాడు. తండ్రి ఇంటికి తిన్నగా బయలుదేరి వచ్చాడు. తండ్రి ఇంట్లో నాట్యము ప్రారంభించబడింది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది తండ్రి ఇంట్లో నాట్యం లేక. తండ్రి మనసు గుండెలా బాధ కలుగుతూ వస్తుంది. అయ్యో, నా బిడ్డ వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయిన మరుక్షణం ఆ ఇంటిలో ఉండవలసిన సంతోషం ఆగిపోయింది, ఆనందం ఆగిపోయిందండి. ఎప్పుడైతే తిరిగి మరలా బయలుదేరి వచ్చాడో, నిలిచిపోయిన సంతోషం, పోగొట్టుకున్న సంతోషం, ఆగిపోయిన సంతోషం మరలా కుటుంబంలో అలాగ ప్రారంభించబడిందండి. నాకు తెలిసిన ఒక ఆమె భర్త చాలా కాలం దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. కొన్ని అనివార్య కారణాల వలన భార్య కన్నీళ్ళు పెట్టి ఏడ్చి ప్రార్థన చేసింది. చివరికి ఒక రోజున తను ఏమనుకున్నాడేమో తెలియదు, మనసును మార్చుకున్నాడు. బయలుదేరి తిన్నగా ఏమండి దేవుని సంఘానికి నీతో పాటు చర్చికి వస్తాను, బయలుదేరి వెళ్దాం. భర్త దేవుని మందిరానికి వచ్చినందుకు ఏమి సంతోషమండి, దగ్గర సంతోషపడిపోతుంది. మామూలు సంతోషం కాదు, నవ్వుతుంది ప్రభు సముఖంలో. ఏమండి గంతులు వేస్తుంది, పాట పాడుతుంటే హర్షిస్తుంది. నేను గమనించాను, ఏంటక్క చాలా సంతోషంగా ఉన్నావు ఈరోజు అనా. మా ఆయన వెనకాల సీట్లో కూర్చున్నాడు చూసారా, మా ఆయన వెనకాల సీట్లో కూర్చున్నాడు చూసారా. పిలుచుకురాపో నేను నన్ను రమ్మంటున్నాడా. అవును రమ్మంటున్నాడు. పట్టుకోవటానికి పగ్గాలు లేవు. భార్యను తీసుకుని వెనకాల ఉంటున్నవాడు నేను ఎప్పుడైతే పిలిచానో
ఆ పిల్లటంతో పరుగున దగ్గరకు వచ్చాడు. గట్టిగా పట్టుకున్నాడు. నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానన్నా, నన్ను క్షమించండి, చాలా అపార్థం చేసుకున్నాను, తెలీదన్న నాకు. చెప్పుడు మాటలేని మనసును పాడు చేసుకుని నా గుండె గాయమయ్యి నా హృదయం చితుకుపోయి నా పరిస్థితి ఏమిటి అదో పాతాలకి దిగజారిపోతున్న సందర్భాలన్నా. నా భార్య పెట్టిన కన్నీళ్ళు. ఇక దేవుని సన్నిధికి వెళ్దాం, గుట్టుగా దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం, ఏదో ఒక విధంగా నా జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర ముగిద్దాం అనే ఉద్దేశంతో వచ్చానన్నా. మీరు మరలా రమ్మంటారని నేను కల్లో కూడా ఊహించలేదన్నా. నేను ఎవరికి శత్రువుని కాదు, నేను ఎవరికి పగస్తుని కాదు. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా బాగుండాలనుకునేవాడిని. మీరు ఆలోచించండి నేను చెప్పే విషయాన్ని. నాకు సాధ్యమైతే మేలు చేయటం తెలుసు. నాకు కుదరకపోతే వీళ్ళకి అర్థం కావట్లేదులే, ప్రేయర్ చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, మౌనంగా ఉంటాం. వాళ్ళు ఏదో చేస్తారని కాదు, వాళ్ళు ఏదో పెడతారని కాదు, జరగవలసినవన్నీ కూడా జరిగిపోయాయి. ఇక నేను చేయవలసింది ఒకటి ఉంది. అదేంటి తెలిసిన, అరులు చాస్తూ పోగొట్టుకున్నటువంటి నా ప్రజలు తిరిగి రావాలనే ఆలోచన. అది కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, మనసుని హృదయాన్ని తొలిచేస్తున్న బాధైనా మళ్ళీ తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి గుండెలో ఉంటున్న ఆనందం వేరండి. నీ మనసును మార్చుకుని, నీ స్థితి మార్చుకుని ఒక్కసారి ప్రభు తట్టు తిరిగి, ప్రభా నీ నీడలో బ్రతకాలనుకుంటున్నాను ఆయన, నీ సన్నిధిని హర్షించాలనుకుంటున్నానయ్యా. మనుషుల మాటలు కాదు, మనుషులు చేస్తున్న ఇవన్నీ పరిస్థితులను బట్టి ఏదో నా జీవితాన్ని అలాగ పోగొట్టుకున్నాను. ఇక అలా కాదు నాయన, నీ జీవితాన్ని నీవే సరిదిద్దుకొని దేవుని కృపలో, దేవుని నీడలో కొనసాగించబడితే నీ గుండెల్లో నాట్యము ప్రారంభించబడబోతుంది రాత్రి. చప్పట్లు కొట్టి ప్రభును స్తుతించండి. నాట్యము. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా వెళ్ళలే చెప్పండి హల్లెలూయా. మరోసారి చెప్పండి హల్లెలూయా. మొదటి విషయం చెప్పానండి, నాట్యం ఎవరికి ఇస్తాడో తెలిసిన, ఎవరైతే దేవుని కార్యాలను మౌనంగా చూస్తాడో వాళ్ళకి దేవుడు నాట్యాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు. రెండవ విషయం, దేవుడు నాట్యాన్ని ఎవరికి ఇస్తాడో తెలిసిన, ఎవడు కృతజ్ఞత కలిగి ఉంటాడో వాడి జీవితంలో నాట్యం కలగబోతుందండి. రెండవ విషయం. మూడవ విషయం, తప్పిపోయిన నీ జీవితాన్ని మరలా స్థిరపరచుకొని మరలా తండ్రి ఇంటికి వస్తే తండ్రి ఇంట్లో నాట్యము కలదు. గుర్తుపెట్టుకో, నాట్యం అక్కడే ఉంది. నాట్యాన్ని ఎక్కడ కోల్పోయావు, ఎక్కడ పోగొట్టుకున్నావు? ఈ నెల వాగ్దానం చేస్తున్నాడు, నాట్యమాడు వారితో కలిసి సంతోషించబోతున్నావు ఇక మీదట. నీవు అట్లాగే లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. చప్పలు కొడదాం గట్టిగాను. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టాలి. స్వచ్ఛ చప్పలు కొట్టబాక, నాట్యం ఆడండి. ఆమేన్.
గీతనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. చప్పలు కొడదా పాడదామా, హుషారుగా చప్పలు కొడదాం, ప్రభును స్తుతించి ఆరాధన చేద్దాం. ఆమె నా ప్రియ నేస్తమా నా ప్రాణ బంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నా ప్రియ నేస్తమా నా ప్రాణ బంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇలలో నీకై సాక్షిగా జీవింతును. యేసయ్యా నాట్యమాడండి, తంబూరాన్ని చేత పట్టుకున్న వారమై ఇశ్రాయేలు కన్యక నీవు తిరిగి కట్టబడబోతున్నావు, కట్టబడబోతున్నావు. నా దేవుడు కట్టును కాక, నా దేవుడు కట్టును కాక, కట్టును కాక. ఓ అనురాగ బంధమా, అనురాగ బంధమా, అనురాగ బంధమా, అనురాగ బంధమా నన్ను విడువలే ఆత్మానుబంధమా. దిబాల శబరబరబలబ రికబబబల శబబబ అనుభవించండి. యేసయ్యా యేసయ్యా నాట్యమాడండి, నాట్యమాడేటట్లు ప్రభు చేస్తున్నాడు. ఊరకిన నిలబడు, మౌనముగా చూడు. యెహోవా కార్యము జరిగించబోతున్నాడు. ఆయన యుద్ధము నీది కాదు, యెహోవాది మాత్రమే. నీ కళ్ళ ముందు ఆరిన నేల కనబడబోతుంది. ఈ నెలలో ఆరిన నేల కనబడబోతుంది. ఇంతవరకు అడుసు దొక్కావు, ఇంతవరకు బానిసగా బ్రతికావు, ఇంతవరకు కన్యల మధ్యలో బ్రతికిన నీ అనుభవం ఆరిన నేలగా మార్చబడినో కాక. అనుభవించండి, చప్పల కొట్టి అనుభవించండి. ఆరిన నేల తంబూరాన్ని చేత పట్టుకుంది, గంతులు వేస్తుంది. 400 సంవత్సరాలు ఆనందము లేదు, నాట్యము లేడు, గంతులు లేవు. ఇప్పుడు గంతులతో ఆరంభించబడింది, నాట్యం ఆడుతుంది, తంబూరాలు చేత పట్టుకున్నది, గంతులు వేస్తూ ఎర్ర సముద్రాన్ని దాటగలుగుతుంది. నీ ముందు ఉంచబడిన సముద్రాన్ని దాటాలి, నీ ముందు శత్రువు తరుగుతుంటున్న పరిస్థితులు దాటాలి. నా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడమ్మా. విశ్వసించు, నమ్ము. ఈ వాగ్దానం అక్షరాలుగా నీ ఒడిలో నెరవేర్చబడబోతుంది. నీ వినికిడిలో నా దేవుడు దీవించబోతున్నాడు. ఆయన నీ పిల్లల జీవితంలో కలగబోతుంది.
రీ బాబా బాబా బాలా తేల బాబా బాబా. నా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ఊహించని స్థితి. నీ ముందుంచబడిన ఆరిన నేల ఇంతవరకు నీకు కనబడలేదేమో. యేసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోను ఆయన. చేతులెత్తి నోలు తెరిచి స్తోత్రం అని చెప్పమ్మా. నాట్యం లేక ఎంతకాలం ఉంటావు? సంతోషం లేక ఎంతకాలం ఉంటావు? ఇశ్రాయేలీయులు కన్నిక, నీవు కట్టబడినట్లు నేను నిన్ను కట్టేదను. దేవుడి నెలలో నిన్ను కట్టబోతున్నాడు. తిరిగి నీ పూర్వస్థితి నీకు కలగబోతోంది. ఎక్కడ ఏ స్థితిని పోగొట్టుకున్నావో నాకు తెలియదు. తిరిగి ఆ స్థితి నీకు కలిగేటట్లుగా ప్రభు చేస్తున్నాడు. ప్రభు నీ జీవితంలో అలాంటి పరిస్థితులు కలుగు చేస్తున్నాడు. ఈ రాత్రి నా జీవితం కట్టు నాయన, కట్టు ప్రభా. నీవు తప్ప నాకు ఎవరున్నారు నాయన? కనికరం కలిగిన వాడివి, కరుణామూర్తివి స్వామి. నీ దగ్గరికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వు నన్ను దర్శిస్తావని. ఒక్కసారి కనికర పడమని చేతులెత్తి ప్రభుని అడుగమ్మా. చేతులెత్తి ప్రభుని అడుగు. దావీదు జీవితంలో కృతజ్ఞత. తన గొర్రెల దొడ్డిలోంచి వచ్చిన సంగతం తెలుసు. అరణ్యంలో ఎడారిలో పాడైన పరిస్థితుల మధ్యలో తిరుగుతున్న పరిస్థితి తనకు తెలుసు. నిబంధన మనసు ముందు సంఘం ఎదుట సేవకుల ఎదుట నాట్యమాడాడు. ఆత్మీయమైనటువంటి విశ్వాసుల్ని అవమానపరచొద్దు. ఆత్మను పొందిన విశ్వాసులతో చెలగాటలాడవద్దు. మనసులో ఏనపరచొద్దు. మనసులో ఏదో పెట్టుకుని పైకి మాట్లాడవద్దు. అభిషేకించిన సేవకులతో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడిని ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతకాలం ఇంకా మనసులో హీనపరుస్తూ, మనసులో లోపల మత్సరాన్ని పగని పెట్టుకుని ఎంతకాలం బ్రతుకుతావు? నాట్యం ఉంటుందా దానివల్ల ఏమైనా సంతోషం ఉంటుందా? ప్రభు సన్నిధిలో పాటలు పాడినా, సంగీతాలు వాయిస్తున్నా, గంతులు వేయాలనే అనుభవం నీకు పూర్తిగా మరుగైపోయింది కదా. లోపల అది ఉన్న కారణమే. ఎందుకో చెప్తున్నాను, విడిచిపెట్టేసే. జీవన శైలి మార్చు. తప్పిపోయిన నీ జీవితాన్ని ఒకసారి మరలా కట్టుకో. తండ్రి ఇంట్లోకి రా. ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, రా. గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంది, వచ్చాయి. శుద్ధీకరణ ఉంది, వచ్చాయి. వాగ్దాన కూడిక ఉంది, వచ్చాయి. ప్రతి నెల జరుగుతున్న ప్రత్యేకమైన ప్రార్థన కూడిక ఉంది, ఆ స్థలానికి వచ్చాయి. ప్రతి శనివారం జరుగుతున్న ప్రార్థన అనుభవాలు ఉన్నాయి, వచ్చాయి. ఎంతకాలం పందులతో సహజీవనం చేస్తావు? ఎంతకాలం పందులు కొంపలో పడి ఉంటావు? ఎంతకాలం నీ స్థితిని ఆ విధంగా మార్చుకుంటూ వస్తావు? విడిచిపెట్టు. ఆ కుడితి తొట్టి విడిచిపెట్టు. పాడైపోయి పాసిపోయిన ఆ కుడితి కొండలో విడిచిపెట్టు. నా తండ్రి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తానండి. తండ్రి ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో, తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు తన కుమారుని. అప్పటి వరకు పందుల మధ్యలో తిరిగినవాడు కదా, అంతవరకు మలినమైపోయినవాడు కదా, అంతవరకు పాపము చేత అపవిత్రమైపోయినవాడు కదా. అపవిత్రమైపోయిన వాడని ఏమీ చూడలేదు. నిన్న అవన్నీ దేవుడు చూడడు. నీకు నాట్యముతో నీ జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు ఆయన. ఒక్కసారి ఆలోచన చేయమ్మా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా, స్తుతి. మహాగణుడవు, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గత మార్చి నెలంతా కాపాడి ఏప్రిల్ నెల
మొదటి తేదీన మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడినందుకై తండ్రి, మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించి మహిమపరచడానికి ప్రభా మమ్మల్ని బ్రతికించినందుకై మీ స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఈ నెలంతా కూడా ప్రభా మమ్మల్ని మేము మీకు అప్పగించుకొనుచుండగా దేవా, మీ దాసం ద్వారా పలుకబడిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు మరలా నేను నిన్ను కడతానని, నీవు నాట్యం ఆడే స్థితిలో ఉంటావని, సంభ్రమపడు వారితో కలిసి ఉంటావని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. మీ స్తోత్రం. ఎవరి జీవితాల్లో దుఃఖముగా ఉన్నారో, నిట్టూర్పుగా ఉన్నారో, వేదన బాధపడుతూ సంతోషాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటున్నారో, కనికర స్వరూపుడా, జాలి కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, కరుణా కటాక్షములు చూపే తండ్రి, పోగొట్టుకున్న సంతోషం మరలా ఈ నెలలో పొందుదురుగాక తండ్రి. తిరిగి నాట్యమాడునుగాక నాయన. ఓరక నిలిచి ఉండి చూడండి అని ఇశ్రాయేలు ప్రజలతో 40 సంవత్సరాలు బానిసలుగా ఉంటున్న వారితో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. 6 నేల మీద నడిపించి ఉన్నారు. మరలా తిరిగి నాయన తండ్రి, మిర్యాము అనేక మంది స్త్రీలు తంబుర్లతో మీరు నాట్యమాడి ఉన్నారు తండ్రి. వీళ్ళందరికీ మాకందరికీ ఈ నెలలో గొప్ప ఆనందము, సంతోషము, నాట్యమాడి గంతులు వేయినట్లుగా దుఃఖము తొలగిపోవాలి. యేసయ్యా, మీరు కార్యాలు చేయండి నాయన. దావీదు ధరించి నిబంధన మనసు మీదట నాయన సంతోషముతో, ఆనందముతో, కృతజ్ఞతతో నాయన నాట్యమాడి ఉన్నాడు తండ్రి. మీ స్తోత్రం. ఆ విధము కృతజ్ఞత కలిగి ఉండటం కృప దయచేయండి. తప్పిపోయి ఎందరైతే ఏ పరిస్థితుల్లో తప్పిపోయి ఉన్నారో, జారిపోయి ఉన్నారో, తొలగిపోయి ఉన్నారో, మీ ప్రేమకు బహు దూరం అయిపోయి ఉన్నారో, మరలా తిరిగి నీ మందిరమునకు, నీ ఇంటికి, నీ యొద్దకు వచ్చి నాయన గొప్ప సంతోష, ఆనంద నాట్యములు వారి జీవితాలు నెలలో జరుగునట్లుగా మీరు కార్యాలు జరిగించండి. ఈ వాక్కులు ఒక్కొక్కరి జీవితాల్లో ఫలభరితంగా మార్చండి. మీ దాసును కూడా మీరు అభిషేకించి, కృప ఇచ్చి నాయన నూతన కృపలతో నింపి ఇంకను బలపరిచి వాడుకోనండి తండ్రి. వాగ్దాన సందేశ కుడికను ఇంతవరకు మీరు ఆశీర్వాదకరం జరిగించినందులకై మీ స్తోత్రం. ఈ నెలలో అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యములు మా జీవితాల్లో మీరు చేయబోతున్నందుకు మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ మహిమల రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి.